హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన ఉసిరికాయ పచ్చడి నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా కొద్దిగా పచ్చడే మనకి ఇప్పుడు నెల రోజుల వరకు నిలువ ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఉసిరికాయలని శుభ్రంగా కడిగి డ్రై అయ్యేంత వరకు ఉంచి పల్లి నూనెలో వేయించుకోండి. ఇవి మనకి మాడకుండా అలాగే పచ్చిగా లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చింతపండు వేడి నీళ్ళలో ఉడికించుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో చింతపండు వేసిన తర్వాత కారం ఒక టీ గ్లాసు కంటే కొంచెం తక్కువగా ఫుల్ గ్లాసు కారం. ఒకవేళ సరిపోకపోతే ఘాటు ఎక్కువగా ఉంటే మీరు ఒక గ్లాసే వేసుకోండి. ఘాటు తక్కువగా ఉంటే గ్లాసున్నర పడుతుంది. ఇది అరకిలో ఉసిరికాయలకండి. ఇప్పుడు మీరు చింతపండు ఉడికించుకున్న నీళ్ళని ఈ మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉసిరికాయలలో కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఉసిరికాయలు మనకి పచ్చడి కలిపే ముందు నూనె వేడిగా ఉందా లేదా చూసుకోండి. ఇది ఇంకా వేడి చల్లారలేదండి, మనకి గోరువెచ్చగా ఉంది. అయినా పర్వాలేదు, కొంచెం మన ఉసిరికాయలు కొంచెం పచ్చిగా ఉన్నా వేగుతాయి. ఇప్పుడు మీరు వెల్లుల్లిపాయలు 2 కానీ 3 కానీ 2 వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకొని ఆ పాయలన్నీ పొట్టు తీసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఆ తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చింతపండు ఉప్పు కారాన్ని ఆ పేస్ట్ని దీంట్లో కలపండి. నూనె అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కలుపుకోండి. ఇంకా మీకు వెల్లుల్లిపాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి. ఎన్ని వేసినా వెల్లుల్లిపాయలు చాలా మంచిది. ఆ తర్వాత మనం మరొక వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని అందులో 2 కలిపాము, ఇది మూడోది. మెంతులు, ఆవాలు 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూను 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు అండి వేయించుకొని ఇలా వెల్లుల్లిపాయతో మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ఒక 2 నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకోండి. మీరు చింతపండు వేశారు కదా, నిమ్మరసం అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేయండి. నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి నలుపు రాకుండా ఉంటుంది. అందువల్ల ఒక 2 నిమ్మకాయలు కట్ చేసి 4 ముక్కల్ని కూడా ఈ చింతపండులో పిండేయండి. ఈ పచ్చడిలో మనం వేసుకోవాలి నిమ్మకాయలు. మనం ఇవి ఆవాలు, మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు ఈ 3 కలిపి మిక్సీ వేసి కలిపిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఇది ఒక చిన్న టిప్ అనమాట. నిమ్మరసంతో అచ్చంగా పెట్టే వాళ్ళు ఉంటారు. చింతపండుతో పెట్టాం కాబట్టి తొందరగా కొంచెం నల్లబడుతుందని మీరు నిమ్మరసాన్ని ఒక 4 ముక్కలుగా 4 ముక్కల నిమ్మరసాన్ని వేసుకోండి, సరిపోతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తే దాదాపు ఒక నెల వరకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూనె సరిపోకపోతే మరికొంత వేసుకోవచ్చు. అందరికీ థ్యాంక్ యూ అండి. తప్పకుండా ట్రై చేయండి.